వద్దు. ఔషధాలు, ప్రార్థనలు ఏదైనా ప్రయత్నించండి. నా తండ్రి మనల్ని అప్పుడే విడిచిపోకూడదు. ఏ ఔషధము కూడా ఆయన మీద పనిచేయడము లేదు. సొలొమోను, నా కుమారుడా, దగ్గరికి రా. మనందరము పోవలసిన దారిలో నేను పోవచున్నాను. నిబ్బరముగా ఉండి ధైర్యముగా ప్రవర్తించు. తండ్రి, అప్పుడే కాదు, ఇశ్రాయేలుకు ఇంకా మీ జ్ఞానం కావాలి. నాకు కూడా మీ అవసరం ఉంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించు, ఆయన మార్గములో నడువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలు, కట్టడలు గైకొను. అప్పుడు నీవు చేయు ప్రతి దాంట్లో, వెళ్ళే ప్రతి చోట విజయవంతులవగుదువు. దావీదు దేవుని చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి మరణించాడు. ఎన్ని లక్షల మంది దావీదు మరణించినప్పుడు పాల్పంచుకున్నారో చూడండి. ఎంతమంది ఏడ్చారో. దావీదు యొక్క సమాధి కార్యక్రమం లక్షల మంది సమక్షంలో జరిగింది. ఆ రీతిగా దావీదు సమాధి చేయబడ్డాడు. నగరమంతా 30 రోజుల పాటు విందులు, పాటలు లేకుండా నిశ్శబ్దంగా దుఃఖించారు. 30 రోజులు సంతాప దినాన్ని పాటించారు.